శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 2 రోజుల్లో ఈ 2 తప్పులు అస్సలు చెయ్యకూడదు. కుంభరాశి జాతకులు, ఇద్దరు దేవుళ్ల అనుగ్రహం మీకు కలగబోతుంది. ఈ సమయంలో మీరు చేసే స్వయంకృత అపరాధాలు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తాయి. కావున అప్రమత్తంగా ఉండండి. అయితే ఏ ఇద్దరు దేవుళ్ల ఆశీస్సులతో మీ జీవితం మార్పు దిశగా అడుగు వేయబోతుందో, ఎంతటి అదృష్టం మీకు కలగబోతుందో, అలాగే చెయ్యకూడని ఆ 2 తప్పిదాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. రానున్న 48 గంటల్లో ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో ఎన్నో సంభ్రమాశ్చర్యాలు కలగచేసేటటువంటి విషయాలు జరగబోతూ ఉన్నాయి. ఇద్దరు దేవుళ్ల అనుగ్రహంతో మీ జాతక చక్రంలో ఇంతటి మంచి రోజులు వస్తాయని మీరు ఊహించని విధంగా మార్పులు అయితే కలగబోతున్నాయి. ఆగిపోయిన పనులు పునః ప్రారంభించడమే కాకుండా మీ యొక్క సత్తువ, శక్తి, ఉత్తేజం ఎక్కువ అవుతుంది. ఉత్సాహంతో పనులు ముందుకు తీసుకుని వెళ్తారు. మీ యొక్క నైపుణ్యతకు పదును పెడతారు. అయితే ఈ ఇద్దరు దేవుళ్ల అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉండబోతుంది. వారు ఒకరు వినాయకుడు కాగా మరొకరు కుబేరుడు. కుబేరుడు ఇంట ఉండగా ధనానికి అసలు కొదువ ఉండదు. వినాయకుడు మీతో పాటుగా ఉంటే గనక విఘ్నాలు లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క జీవితంలో అదృష్ట లక్ష్మి అయితే తలుపు తట్టబోతుందని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు దేవతల అనుగ్రహం ఉంది కావున మీరు ఏ మాత్రము కూడా నిర్లక్ష్యం, బద్ధకం లేకుండా మీ యొక్క ప్రయత్నం మీరు చేసుకుంటూ రండి. కానీ 2 తప్పులు మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఒకటి ఏమిటంటే గనక అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు. ఇక అలా అస్సలు చెయ్యొద్దండి. ప్రతి మనిషిలో చీకటి కోణం అనేది దాగి ఉంటుంది. కొంతమంది మనకి మంచి చేసిన మరికొంతమంది ఎప్పుడు కూడాను వారి యొక్క ఆలోచనల్లో మనకి ఇబ్బంది కలగ చేయాలని చూస్తూనే ఉంటారు. కావున ఎవరిని నమ్మొద్దు. ఒకరితో మనం మాట్లాడుతున్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంది అంటే గనక ఖచ్చితంగా వారు మనకి నమ్మకస్తులు, మన మంచి కోరుకునేవారు. అలా కాకుండా వారితో మాట్లాడేటప్పుడు వారి యొక్క మాట కానీ నడవడిక గాని మీకు నచ్చకపోయినా, మీ మనసు వారితో ఉండడాన్ని అంగీకరించకపోయినా వారు మనకి చెడు చేస్తున్నారు అని అర్థమో. అటువంటి వారికి దూరంగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే గనక మీరు అస్సలు చెయ్యకూడని తప్పు. ఇది ఏమిటంటే గనక కొంతమంది ఉంటారండి, మీ యొక్క పనిని వేరొకరికి అప్పగించేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదండి. ఎప్పుడూ కూడాను మన పని అయితే మనం శ్రద్ధ పెట్టి చేస్తామో, మరొకరికి అప్పగించి వారు చేస్తారులే, వారు చూసుకుంటారులే, వారికి తెలుసులే, ఇలాంటి ఆలోచన మాత్రం అస్సలు కలిగి ఉండవద్దు. మీ యొక్క పనిని మీరే పూర్తి చేయండి. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఖచ్చితంగా ఈ యొక్క తప్పును చేయొద్దు. ఇలా చేస్తే గనక నష్టమే ఎక్కువగా వస్తుంది. లాభం అనేది అస్సలు కలగదు. మనం చేసే పని మనకి ప్రతిఫలితం కలగ చేయాలి. ఎదుటి వారు చేయడం రీత్యా మనకి ప్రతిఫలితం కలుగుతుందని కలలో కూడా ఊహించకూడదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.